హలో క్యూటీస్, ఈరోజు జాయింట్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈరోజు దమ్ బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ గల్లుప్పు తీసుకున్నాము, దాంట్లో పసుపు, ఏంటిది మసాలా పౌడర్, హోమ్ మేడ్ మసాలా పౌడర్, రెడ్ చిల్లీ కారం, టమాటో పేస్ట్ కొంచెం, నిమ్మరసం, ధనియాల పొడి. ఏంటి ఆ కలర్లో ఉంది? పుదీనా కట్ చేసి, ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్. ఈ జాయింట్ బిర్యానీ అన్నది మనం ఇంట్లో చేసుకునే దానికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఓకేనా. ఫస్ట్ ఈ కొలతలన్నీ కరెక్ట్గా తీసుకుని మీరు కూడా ఇంట్లో ఈ బిర్యానీ ట్రై చేయండి. మొత్తం మసాలాలన్నీ జాయింట్లకి బాగా పట్టించి ఒక 1 అవర్ మనం సైడ్కి తీసుకుంటే సరిపోతుంది. ఈ జాయింట్ బిర్యానీలోకి టేస్టీ ఇంగ్రీడియంట్ వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా. నేను ఆ గరం మసాలా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. మీరందరూ అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. జాయింట్ బిర్యానీని ఇట్లా మొత్తం మిక్స్ చేసుకుని మనం పక్కకు తీసుకుందాము. సాల్ట్, కారం మొత్తం మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు రైస్ తీసుకుందాము. ఇక్కడ 2 kgs ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను నేను. జాయింట్స్ వచ్చేసి ఒక 20 ఉంటుంది, ఓకేనా. వన్స్ మనం ఈ రైస్ అంతా క్లీన్ చేసుకుని వాటర్ పోసి ఒక 1 అవర్ పక్కన పెట్టి జాయింట్లు చూసారా ఎంత స్మూత్గా అయినాయో, పట్టుకుంటే ముక్క విరిగిపోయేటట్టుగా అయినాయి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర, హోల్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఈ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ జాయింట్స్ ముక్క అన్నది చాలా స్మూత్గా బాగా ఉడికిపోయింది. చూసారా అట్లా అవ్వాలి జాయింట్స్ అన్నవి. అయిన తర్వాత మనం దానిపైన రైస్ వేసుకోవడమే. రైస్ అన్నది 70% మాత్రమే కుక్ అవ్వాలి. ఈ చికెన్ మసాలా పౌడర్ అన్నదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ బిర్యానీలోకి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా కూడా. ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేద్దాం. ఒక 10 minutes పాటు మనం దమ్ పెడితే సరిపోతుంది. ఇది ఆల్రెడీ 70% కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ. టేస్టీ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటమే బిర్యానీ.